వెల్కమ్ టు మెగానెన్ టీవీ. నోటికి ఏదొస్తే అది వాగే మైండ్ సెట్, ప్రపంచ యాత్రికుడి పేరుతో పిచ్చి పిచ్చి కూతలు, లైకులు, వ్యూస్ కోసం సంబంధం లేని విషయాల్లో దూరుతూ రెచ్చిపోతాడు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదైనా చేసే రకం కొందరైతే వివాదాలను వెతుకుంటూ వెళ్లి మరి తలదూర్చే రకం మరికొందరు. ఇందులో సెకండ్ టైపు నా అన్వేషణ తెలుగు యూట్యూబర్ అన్వేష్. ఇప్పటికే ఇండియన్ ఆర్మీపై, ప్రభుత్వ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు ఎదుర్కొన్న అన్వేష్ తాజాగా హీరో శివాజీ అనసూయ ఎపిసోడ్లో తలదూర్చి అడ్డంగా బుక్ అయ్యాడు. ముందు నటుడు శివాజీని టార్గెట్ చేస్తూ బండబూతులు తిడుతూ వీడియో విడుదల చేసిన అన్వేష్ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. అరేరే ఎంత తప్పు జరిగిపోయింది అంటూ నిమిషాల్లోనే శివాజీకి క్షమాపణలు చెబుతూ వీడియో వదిలాడు. అసలు శివాజీపై అన్వేష్ ఎందుకు అంత కోప్పడ్డాడు, చివరకు ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు, ఈ హైడ్రామా వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ దిస్. దండోరా మూవీ ఈవెంట్ లో నటుడు శివాజీ ఈ మధ్య కాలంలో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అమ్మాయిలు నిండుగా చీర కట్టుకుంటేనే అందం, ఈ మధ్య వేసుకుంటున్న పొట్టి బట్టల వల్ల ఇండస్ట్రీ గౌరవం తగ్గుతుంది అంటూ కొంత ఘాటుగా స్పందించాడు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది, లోపల అనలేము. ఈ క్రమంలో కొన్ని అభ్యంతరకర పదాలు కూడా వాడాడు. దీనిపై స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజు భగ్గుమంది. మా బట్టలు మా ఇష్టం, మీకేం కష్టం, మా వ్యక్తిత్వాన్ని జడ్జి చేయడానికి, మాకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి మీరెవరంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ వీడియోను వదిలి శివాజీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియా శివాజీ వర్సెస్ అనసూయగా రెండు వర్గాలుగా విడిపోయింది. ఎవరు కరెక్టు, ఏది కరెక్టు అనే టాపిక్ మీద నెట్టింట్లో పెద్ద చర్చ జరిగింది. కొంతమంది నెటిజన్లు శివాజీకి సపోర్ట్ చేస్తే మరికొంతమంది అనసూయ వైపు నిలిచారు. ఈ టాపిక్ పై రెస్పాండ్ అయిన విమెన్ కమిషన్ శివాజీని పిలిచి వివరణ కూడా తీసుకుంది. తాను మంచి చెప్పడం వల్లే ఇలా జరిగింది అంటూ ఆ తర్వాత శివాజీ ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ పంచాయతీలోకి మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఎంట్రీ ఇచ్చాడు. అనసూయకు సపోర్ట్ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ శివాజీని ఏకిపరేశాడు. సంస్కారం గురించి మాట్లాడుతూనే నువ్వు ఒక దొంగవి, నీ బతుకేంటి అంటూ చెప్పలేని రాయలేని బూతులు తిట్టాడు. అంతేకాదు, గతంలో అనసూయను విమర్శించిన గరికపాటి నరసింహారావు గారిని, చివరకు సీతమ్మ తల్లిని కూడా ఈ రచ్చలోకి లాగుతూ తనదైన శైలిలో నోరు పారేసుకున్నాడు. శివాజీని ఇండస్ట్రీని బహిష్కరించాలంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టాడు. ఇక కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. అన్వేష్ వీడియో చూసిన శివాజీ తన అభిమానులు ఆయనకు పాత వీడియో క్లిప్ చూపించారు. అందులో ఒక ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ తనకు యూట్యూబ్లో ట్రావెల్ వీడియోలో చూడటం ఇష్టం, అందులోనూ అన్వేష్ వీడియోలు బాగా చూస్తా, చాలా బాగా తిరుగుతాడు, మంచి కంటెంట్ ఇస్తాడు, ఐ లైక్ హిమ్ అని చెప్పారు. ఈ వీడియో చూడగానే అన్వేష్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఓరి దేవుడా, నన్ను ఇంతగా అభిమానించే వ్యక్తినా నేను బూతులు తిట్టిందని రిలీజ్ అయ్యాడట. వెంటనే అన్వేష్ తన పాత వీడియోను డిలీట్ చేసి కొత్త వీడియోతో ముందుకొచ్చాడు. శివాజీ గారు, ఐఎమ్ వెరీ సారీ, మీరు నా వీడియోలు చూస్తారని, నన్ను అభిమానిస్తారని నాకు తెలీదు, తెలుసుంటే ఒక్క మాట అనేవాడిని కాదు, నా గురించి తప్పుగా అనుకోకండి, ఆవేశంలో అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, లవ్ యూ బ్రో అంటూ పొగడతల వర్షం కురిపించాడు. నీకు తప్పొప్పులతో సంబంధం లేదు, నిన్ను పొగిడితే చాలు వాళ్ళు దేవుళ్ళు, లేదంటే దయ్యాల అంటూ నెటిజన్లు అన్వేషణను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నీ ఆత్మగౌరవం ఏమైంది అన్వేష్? ఒక స్టాండ్ అంటూ లేదా? నిన్ను పొగిడాడు కాబట్టి అతను ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడినా సపోర్ట్ చేస్తావా అంటూ సోషల్ మీడియాలో చాప్టర్ క్లోజ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి శివాజీని తిట్టి హీరో అవుదామనుకున్న అన్వేష్ చివరికి తన రెండు నాలుకల వైఖరిని బయట పెట్టుకుని విలన్ అయిపోయాడు. నోరు జారడం, ఆ తర్వాత సారీ చెప్పడం అన్వేష్కు అలవాటైపోయిందని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక వివాదాల్లో ఉన్న అన్వేష్కు ఈ ఎపిసోడ్ మరో మాయని మచ్చగా మిగిలిపోయింది. సామాన్యులను లేదా సెలబ్రిటీలను విమర్శిస్తే ఒక లెక్క, కానీ ఏకంగా రాష్ట్రంలో అత్యున్నత పదవుల్లో ఉన్న పోలీస్ బాసు, ఐఏఎస్ అధికారులపైనే గతంలో అన్వేష్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో 100 కోట్లు చేతులు మారాయంటూ అన్వేష్ చేసిన కామెంట్స్ గతంలో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వడం వెనుక భారీ కుంభకోణం ఉందని, ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అన్వేష్ ఆరోపించడం సంచలనమైంది. అన్వేష్ చేసిన ఈ ఆరోపణలను సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు లేకుండా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిపై, రక్షణ వ్యవస్థలో కీలకమైన డీజీపీపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. సైబరాబాద్ సోషల్ మీడియా సెల్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్వేష్ పై భారతీయ న్యాయ సంహిత ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజల్లో అధికారులపై అపనమ్మకం కలిగిస్తున్నందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు అన్వేష్ పై కేసు నమోదు చేశారు.